ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 5వ వచనము. శీలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటయందు ఆతురత గలవాడై యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను. ప్రియులరా, అపోస్తులుడైన పౌలు సువార్తను బోధించుటయందు, వాక్యము ప్రకటించుటయందు ఆతురత కలిగిన వాడై, ఆసక్తి కలిగిన వాడై దేవుని వాక్యమును బోధించినట్లుగా వాక్యములో మనము చూస్తున్నాము. సువార్త ప్రకటించుచుండెను, సాక్ష్యమిచ్చుచుండెను. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడును కాను, యాలయనగా మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగుజేయుటకు అది దేవుని శక్తి అయ్యున్నది అని చెప్పుచూ ఉన్నాడు. యూదులు ఎదురాడి పౌలు గారిని దూషించిరి. ఆ సమయములో పౌలు గారు తన వస్త్రములు దులుపుకొని, మీ నాశనమునకు మీరే పాత్రులు, నేను నిర్దోషిని అని అక్కడ నుండి మరొక ప్రాంతమునకు వెళ్ళినట్లుగా వాక్యము సెలవిచ్చుచున్నది. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో చెప్పి ఉన్నారు ఈ విధముగా, మీరేదైనా ఒక పట్టణమునకు గాని గృహమునకు గాని వెళ్ళినప్పుడు సమాధానము కలుగునుగాకని చెప్పుడి. వారు సమాధాన పాత్రులైతే ఆ సమాధానము వారితో కూడా ఉండును. ఎవరైనా వ్యతిరేకించి తిరస్కరించినట్లయితే వారి ఎదుట మీ పాదధూళిని దులిపివేయుడి అని యేసు ప్రభువారు చెప్పి ఉన్నారు. పౌలు గారు సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ కలుగును అంటూ ఉన్నారు. సువార్త ప్రకటించకపోతే మనకు శ్రమ, సువార్త వినకపోతే వినని వారికి శ్రమ. పాపశాప మరణములు తొలగాలంటే సువార్త ప్రకటించాలి. రక్షణ కలగాలంటే సువార్త ప్రకటించాలి. స్వస్థత కలగాలంటే సువార్త ప్రకటించాలి. ఒక వ్యక్తి నిత్య జీవమును పొందాలంటే సువార్తను ప్రకటించాలి. ప్రియులరా, యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన ప్రతి ఒక్కరూ, రక్షింపబడిన ప్రతి ఒక్కరూ సిగ్గుపడక సువార్తను ప్రకటించుదుముగాక. అనేక మంది ఆత్మలను నాశనము నుండి, నరకము నుండి తప్పించుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువాని నిన్ను స్తుతిస్తున్నాము. ప్రతి ఒక్కరూ పౌలు గారి వలె ఆసక్తి కలిగి ఆతురతతో నీ వాక్యమును ప్రకటించే వారముగా ఉండనట్లు సహాయము చేయము. నిన్ను గురించి సాక్ష్యమిచ్చే కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించుమని, నీ సాక్షులుగా ఈ లోకములో బ్రతుకున్నట్లు సహాయము చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. నీకై శ్రమలను భరించాలని, విశ్వాస పరుగు ముగించాలని, విశ్వాస పరుగు ముగించాలని, జీవ కిరీటము ధరించాలని, హృదయవాంఛను కలిగి ఉంటిని, హృదయవాంఛను కలిగి ఉంటిని, నీ సహాయము కోరుకుంటిని, నీ నీడలో నా బ్రతుకు గడవాలని, నీ అడుగు జాడలలో నే నడవాలని, నీ నీడలో నా బ్రతుకు గడవాలని.